తెలుగుంటి క్రాంతి సంక్రాంతి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అమెరికాలో స్థిరపడిన తెలుగువారికి కూడా సంక్రాంతి పెద్ద సంబరమే. మాతృదేశానికి దూరంగా ఉండి కూడా ఏమాత్రం తగ్గకుండా డల్లాస్లోని ప్రవాసాంధ్రులు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగిస్తూ సంక్రాంతి పండుగను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రముఖ ఎన్ఆర్ఐ కేకే రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. 300కు పైగా తెలుగువారు ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సంస్కృతి సాంప్రదాయాల నెలవు. మాతృభూమి గాని పరాయి గడ్డ గాని అందుకు మినహాయింపు కాదు. పసందైన విందు భోజనం, కొత్త బట్టల వయ్యారాలు, తెలుగువారి కోలాహలం నడుమ డలాస్లో సంక్రాంతి శోభ సంతరించుకుంది. మాతృభూమికి దూరంగా ఉన్న తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగిస్తూ సంక్రాంతి సంబరాలు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. డౌన్ టౌన్లో ప్రముఖ ఎన్ఆర్ఐ కేకే రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. 300 మందికి పైగా తెలుగువారు ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వైఎస్ఆర్ జిల్లా జెడ్పీ చైర్మన్ అకిపాటి అమర్నాథ్ రెడ్డి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ఆనందం వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ నాడే తమ చిన్నారుల పుట్టినరోజు రావడంతో వారి ఆనందానికి అవధులు లేవు. పండుగ వాతావరణం, ప్రవాసుల కోలాహలం, కుటుంబ సభ్యుల ఆనందోత్సాహాల నడుమ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తీవ్రంగా పడిన మంచుని, చలిని లెక్క చేయక తెలుగువారు కుటుంబ సభ్యులతో తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు సాంప్రదాయ వస్త్రధారణలో హాజరై సందడి చేశారు. చిన్నా పెద్ద అందరూ కలిసి పండుగ సంబరాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా రకరకాల వంటకాలతో ప్రతి ఒక్కరికి విందు భోజనం అందించారు. తెలుగు వారందరూ ఒకే చోట కలిసి పండుగ సెలబ్రేట్ చేసుకోవడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఈ వేడుకల్లో అచ్చ తెలుగు వాతావరణం అనువరువునా ప్రతిబింబించింది. అందరికీ నమస్కారం. నా పేరు కేకే రెడ్డి. ఇక్కడ డాలస్లో డెంటన్ అనే ప్రాంతంలో ఒక 200 మంది పైగా తెలుగువారు కలిసి సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా డాలాస్ పట్టణంలో ముఖ్యమైన తెలుగువారు ఎంతోమంది వచ్చి ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరుగుతోంది. ఇదే రోజు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు, కడప జిల్లా పరిషత్ చైర్మన్, వాళ్ళ కుటుంబ సభ్యులు, కూతురు, అల్లుడు, వాళ్ళ బిడ్డలు 2, వాళ్ళ పుట్టినరోజు పండుగ కూడా ఇక్కడ ఘనంగా జరుగుతుంది. ఈ విశేషం ఇలా ఉండడం వల్ల డాలస్లో తెలుగు ప్రజలకి చాలా సంతోషంగా ఉంది. ఇలా మాట్లాడుతూ అమర్నాథ్ రెడ్డి గారికి అభినందనలు కూడా తెలపడం జరుగుతుంది. ఇక మన వాళ్ళ అమర్నాథ్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు మాట్లాడతారు. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి చెల్లెల్ని. మా అన్నకు వైఎస్ఆర్సీపీ టికెట్ రావడం చాలా ఆనందంగా ఉంది. మా అన్న పుట్టినప్పటి నుంచి చేసే సేవలకి ఒక ఆపర్చునిటీ ఇచ్చినట్టు స్వామి అని అనుకుంటున్నాను. కంగ్రాట్స్ నా, విష్ యూ ఆల్ సక్సెస్, విష్ యూ హ్యాపీ సంక్రాంతి అన్నోళ్ళిద్దరికి. నమస్కారం అండి, నా పేరు సాయి శ్రీనివాస్. ఈ పండగ సందర్భంలో నా 2 పిల్లల బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇండియాలో బంధువులందరికీ దూరంగా ఉన్న ఇంత చల్లో ఇక్కడికి పిలవగానే వచ్చిన ఈ బంధువులందరితో సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం, మన ఎలక్షన్స్, మనందరం కష్టపడి మన ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకురావాలని కోరుకుంటూ హ్యాపీ సంక్రాంతి. నా పేరు సహనా. 2 అకేషన్స్ సేమ్ టైం సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అందరు గెస్ట్కి పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నా పేరు రాజేంద్ర కుమార్ రెడ్డి, నాటా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఫర్ ఈ 2024 నుంచి. ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ, డాలస్లో ఉండే వాళ్లకు, ఇండియాలో చూసే సాక్షి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాము. ఇండియాలో ఈ ఎలక్షన్ సీజను స్టార్ట్ అయింది. సో ఎలక్షన్లో అందరికీ క్యాండిడేట్లు, సెలెక్ట్ అయిన క్యాండిడేట్లకు, ముఖ్యంగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్న గారికి, వీళ్ళందరికీ మా డాలస్ తరపున, నాడా తరపున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. అంటే వాళ్ళ అన్నగారికి కంగ్రాచులేషన్ చెప్తూ బెస్ట్ విషెస్ ఈ విధంగా చెప్పుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.